ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ నరసింహస్వామినే నమః. నరసింహ శతకములో 5వ పద్యానికి స్వాగతం. ఈ 5వ పద్యములో కూడా ఆ స్వామిని నేను ఏమీ కోరట్లేదు, ఐశ్వర్యములు కోరట్లేదు, ద్రవ్యాన్ని ఇమ్మని కోరట్లేదు, కనకాన్ని ఇమ్మని కోరట్లేదు, పల్లకీని ఇమ్మని నేను కోరట్లేదు అని ఈ రీతిన చేసినటువంటి శేషప్ప కవి రచించిన ఈ పద్యాన్ని 5వ పద్యంగా మీకు ఈరోజు. ఐశ్వర్యములకు నిన్ననుసరింపగలేదు, ద్రవ్యమిమ్మని వెంటందగులలేదు, కనకమిమ్మని చాలా కష్టపెట్టగలేదు, పల్లకిమ్మని నోట పలుకలేదు, సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగలేదు, భూములిమ్మని పేరు పొగడలేదు, బలము నిమ్మని నిన్ను బ్రతిమాలగాలేదు, పశులిమ్మని పట్టు పట్టలేదు, నేను కోరినదొక్కటే నీలవర్ణ, నేను కోరినదొక్కటే నీలవర్ణ, చెయ్య నన్ను మోక్షమిచ్చిన చాలు నాకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ, దురిత దూరా. ఎంత మధురమైనటువంటి సాహిత్యాన్ని మనకు శేషప్ప కవి అందించాడో చూశారా? ఓ నరసింహ, సంపదలు, ధనము, బంగారము, సవారీలు, ఆభరణములు, భూములు, జవసత్వములు, పశువులు ఇమ్మని నీ వెంట పడలేదు, నిన్ను పొగడటం కానీ బ్రతిమాలుట కానీ పేచీ పెట్టుట వంటి పనులు చేయలేదు. ఓ నీలవర్ణ, నేను కోరేది ఒక్కటే, తొందరగా నాకు ముక్తినిస్తే చాలు. మనిషికి కావాల్సింది అదే కదా. పుడుతూ తెచ్చేదేం లేదు, పోతూ ఏ బాధ పడకుండా ముక్తితో ఆ స్వామిని చేరుకోవడమే ఆ శేషప్ప కవి కోరుకున్నటువంటి ఈ పద్యములో భావం. స్వస్తి. ఐశ్వర్యములకు నిన్ననుసరింపగలేదు, ద్రవ్యమిమ్మని వెంటందగులలేదు, కనకమిమ్మని చాలా కష్టపెట్టగలేదు, పల్లకిమ్మని నోట పలుకలేదు, సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగలేదు, భూములిమ్మని పేరు పొగడలేదు, బలము నిమ్మని నిన్ను బ్రతిమాలగాలేదు, పశులిమ్మని పట్టు పట్టలేదు, నేను కోరినదొక్కటే నీలవర్ణ, నేను కోరినదొక్కటే నీలవర్ణ, చెయ్య నన్ను మోక్షమిచ్చిన చాలు నాకు,
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహారా నరసింహ దురిత దూరా. ఎంత మధురమైనటువంటి సాహిత్యాన్ని మనకు శేషప్పకవి అందించాడో చూశారా? ఓ నరసింహ, సంపదలు, ధనము, బంగారము, సవారీలు, ఆభరణములు, భూములు, జవసత్వములు, పశువులు ఇమ్మని నీ వెంట పడలేదు. నిన్ను పొగడటం కానీ బ్రతిమాలుట కానీ పేచీ పెట్టుట వంటి పనులు చేయలేదు. ఓ నీలవర్ణ, నేను కోరేది ఒక్కటే, తొందరగా నాకు ముక్తినిస్తే చాలు. మనిషికి కావాల్సింది అదే కదా. పుడుతూ తెచ్చేదేం లేదు, పోతూ ఏ బాధ పడకుండా ముక్తితో ఆ స్వామిని చేరుకోవడమే ఆ శేషప్ప కవి కోరుకున్నటువంటి ఈ పద్యములో భావం. స్వస్తి.